చేరి వచ్చిన నా ప్రియ సహోదరులందరకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఒకసారి లేచి నిల్చున్నట్లయితే చిన్నగా ప్రార్థించుకుని వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి మీ జనం కృపలో దాచి భద్రపరిచి తండ్రి, మరొక్కసారి ప్రభువా మీ సంఘంలో తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వేలాది స్తోత్రంలో స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇగో తండ్రి, ఈ రోజున తండ్రి ఈ ఉదయకాల ఆరాధన సమయంలో ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తుండగా తండ్రి, పాటల ద్వారా కానీ తండ్రి, మీ వాక్కుల ద్వారా తండ్రి, మీ నామ మహిమార్థముగా తండ్రి మేము జరిపించుకున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఇగో తండ్రి, ఎవరైతే తండ్రి మీ వాక్కు కావాలి అని తండ్రి వారు ప్రయత్నిస్తున్నారో ప్రభువా, అట్టి వారిని తండ్రి మీరు దీవించండి, ఆస్వాదించండి తండ్రి. వారి హృదయాలకు తండ్రి ఏది అవసరమో తండ్రి అది మీకు తెలుసు గనక తండ్రి మేము కావలసినటువంటిని పొందుకోవడానికి ప్రభువా మీ చిత్తానుసారంగా బ్రతికి తండ్రి మీ ఇష్టమును నెరవేర్చి తండ్రి తర్వాత తండ్రి లోకంలోనికి ఎన్ని రోజులు మాకు ఉందని మాకు తెలియదు కనుక ప్రభువా, ఏవో తండ్రి ఉన్నన్ని రోజులు మీ నామానికి మహిమకరముగా మీ చిత్తానికి అనుకూలముగా బ్రతుకుటకు మరి బ్రతుకులను సరిదిద్దుకోవడానికి మాకు సహాయం చేసి ఇగో తండ్రి ఈ రోజున తండ్రి మీరు మాతో ఏం మాట్లాడుతున్నారు అనేది తండ్రి మేము గ్రహించుకొని కేవలం విని వదిలేసే గుంపులో ఉండకుండా వినిన దాని ప్రకారం మా బ్రతుకులు తీర్చిదిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి ప్రవర్తించుటకు మమ్మల్ని అందరినీ తండ్రి సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం అక్కన తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకుందాము. దేవుడు మనతో ఎంతో ప్రేమగా మాట్లాడాలనుకుంటున్నాడు, ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు, ఎంతో వాల్యుబుల్గా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకిచ్చే సమయం మానవ జీవితంలో ఎంత ఉంది అని ఈ రోజుల్లో చూస్తే చాలా చిన్నగా ఉందండి, చాలా చిన్నగా ఉంది. నువ్వు దేవునికి ఇచ్చే సమయం ఎంత అని నువ్వు ఒకసారి తీక్షంగా ఆలోచించుకున్నట్లయితే నేను దేవునికి ఇస్తున్నది సమయం ఎంత, నా పని సమయం ఎంత, దేవునికి ఇస్తున్న సమయం ఎంత. ఆదివారం ఆరాధన మనము జరుపుకుంటున్నాము. ఆయన మహిమకరముగా మనకి ఎంతో ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. మనం ఎంత మాత్రం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. రోజు రోజుకి ఆయనకి ఇస్తున్నటువంటి నా సమయం ఎంత ఉంది. ఈ రోజుల్లో మన ఆయుష్ కాలము ఎలా కరిగిపోతుందండి? గెస్ట్ చేయండి కానీ ఎలా కరుగుతుందండి? కొవ్వొత్తులా కరిగిపోతుంది. క్యాండిల్ అంటించి వదిలేస్తాం దాని క్యాండిల్ని, అలానే ఉంటుందా అండి? అది అలానే ఉంటుందా? ఏమైపోతుంది? కొంతసేపుకి కరిగిపోతుంది అది. దేవుడు మనల్ని మన తల్లి గర్భంలో నుండి భూలోకానికి పంపించాడు. ఇలాగే ఉంటాము మనము? అక్కడ వెలిగించి వదిలేశాడు దేవుడు మనల్ని. తల్లి గర్భంలో వెలిగించాడు, భూమి మీద వదిలాడు. కొవ్వొత్తిలో మన ఆయుష్ కాలం కూడా ఏదో ఒక రోజు కరిగిపోక తప్పదు. ఈ ఆయుష్ కాలం అంతట్లో నా దేవునికి నేను ఇస్తున్న సమయం ఎంత, నా దేవునికి ఇస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఎంత. చాలా మంది చూస్తారు వారి స్వకీయ పనుల కోసము దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటారు. నువ్వు దేవుణ్ణి పట్టుకున్న తర్వాత ఏం పని చేసినా అది నీకు చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది అని తెలిసినా కూడా కొంతమంది వదిలేస్తారండి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారు, పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని, క్రీస్తు దేవుని శక్తిని అనుభవించకుండా ఉంటారు. కేవలం పైకి భక్తి గలవారిగా ఉంటారు అంతే. లోపల నిజంగా భక్తి ఉందా అంటే ఉండదు. నిజమైన భక్తి మనం చేసినట్లయితే దేవుడు ఎక్కడ, ఎలా, ఏ టైంలో మనల్ని హెచ్చించడం అనేది ఆయనకు తెలుస్తుంది. కానీ కొంతమంది పైకి భక్తిగా ఉంటారు, ఇంకొంతమంది ఎలా ఉంటారు తెలుసా? పైకి బాగా వారి వస్త్రధారణ తెల్లటి బట్టలు ధరిస్తేనండి మేము క్రైస్తవులకు చాలా దీనికి మేము చాలా పరిశుద్ధులుగా ఉంటామండి, కాబట్టి మేము తెల్ల బట్టలే వేసుకుంటామండి అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. బికాజ్ వాళ్ళ ఇష్టం అది. కానీ
కొంతమంది అనుకుంటారు కదా, తెల్ల బట్టలు వేసేసుకుంటేనండి మేము పరిశుద్ధులండి అని మాట్లాడుకుంటారు ఈ కేటగిరీలో. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే పైన పైన కొన్ని సహాయాలు చేస్తూ, అలా కొంతమందికి మనుషులు మెప్పు కోరుకుంటూ, మనుషులకు ఇష్టానుసారంగా మారాలి, నేను క్రైస్తవురాలి అని చెప్పుకోవాలి అని చెప్పేసి పైన సహాయాలు చేస్తూ, పైన అలాంటి దుస్తులు ధరించుకుంటూ, లోపల ఎంత కుళ్ళున్నా సరే, లోపల ఎంత కుళ్ళిపోయినా సరే ఆ మనసు, పైకి వస్త్రధారణ మంచిగా ఉంటుంది, క్రైస్తవులు అనిపించుకుంటారండి? అనిపించుకోరు కదా. ఫస్ట్ ఎక్కడ మార్పు మొదలవ్వాలి? నీ బట్టల దగ్గర, నీ మనస్సు దగ్గర. ఎక్కడండి? మనస్సులో మార్పు మొదలవ్వాలి. నీ మనస్సులో మార్పు మొదలైందనుకో ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ అంతా కూడా సెట్ అయిపోతుంది. కానీ కొంతమంది పై వేషము మీద పెట్టేటువంటి దృష్టి మనసు మీద పెట్టట్లే, కాబట్టి వారు దేవుళ్ళు ఎదగలేకపోతున్నారండి. కాబట్టి మనం గమనించుకోవాలి, పైకి భక్తి గల వారిగా ఉండకుండా దేవుని శక్తిని ఆశ్రయించి ఆ భక్తిని మనం పొందుకోవాలి. దేవుని శక్తి లేకుండా నువ్వు చేస్తున్నటువంటి భక్తి వ్యర్థంగా ఉంటుంది. కాబట్టి మనం గమనించుకోవాలండి, అలాంటి వారుగా మనం ఉండకుండా. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? పైన బట్టలు మెరిస్తే కాదు, లోపల దేవుని వాక్యము మెరవాలి. బయట బట్టలు ధరించుకున్నంత మాత్రాన మనం పరిశుద్ధులు అని అనబడం. నీకు నువ్వు అనుకోవచ్చేమో, కానీ దేవుడు అన్నాడు మరి. కాబట్టి మనం గమనించుకోవాలి, పైన నీ బట్టలు మెరవడం కాదు, నీ లోపల నాటబడినటువంటి వాక్యము వెలుగుగా ప్రకాశించి అది మెరవాలి. అప్పుడు క్రైస్తవులుగా అని అనిపిస్తుంది, అనుకుంటాం మనం. తర్వాత కాబట్టి మనం చూద్దామండి, ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. ఈరోజు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. చాలా ఇక్కడ విలువైన మాటలు మాట్లాడుతూ మనకు చెప్తున్న మాట ఏంటి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము అని చెప్తున్నాడు ఇక్కడ ఏంటి అంటే, అయితే మీరు చీకటిలో నుండి, చీకటి అనగా మీ పాత రోత స్వభావం, ఏదైతే మీ ప్రాచీన స్వభావం ఉందో ఆ చీకట్లో నుండి దేవుడు మన హృదయంలో ఒక వెలుగు పుట్టించాడు. బాప్తిస్మము ద్వారా మనం వెలుగును పొందుకున్నాం. వెలుగును పొందుకున్న మనము నీ పైన బట్టలు మెరవడం కాదు, కానీ నీ హృదయము వాక్యము ద్వారా మెరుస్తుందా? ఇది మనకు కావాలండి, ఇది మనకి ఇంపార్టెంట్. దేవునికి నువ్వు ఆటోమేటిక్గా ఆయనకు అప్పటికప్పుడు ఆయనకు సమయం నువ్వు ఇచ్చినట్లయితే ఖచ్చితముగా ఆ వెలుగు మనకు బయటకు కనిపిస్తుందండి. కాబట్టి మనం గమనించుకోవాలి, మన పాత రోత జీవితం ఎలా అయితే ఉండేదో అలాంటి జీవితంలో నుండి ఆశ్చర్యంగా మనల్ని తీసుకొచ్చేస్తాడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారండి, నేను ఇలా క్రైస్తవురాలుగా ఉంటానా, ఇలా వస్తానా అనుకున్నారా? అనుకుని మీరు పుట్టి ఉంటారా? లేదా పుట్టిన తర్వాత మనం అవునండి నేను పెద్ద అయిన తర్వాత క్రైస్తవురాలు అవుతాను అనుకుంటుంటారా? ఖచ్చితంగా ఎవరు గెస్ట్ చేయలేరు. దాన్నే ఆశ్చర్యంగా అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి. ఎవరు పిలిచారండి మనల్ని? దేవుడు మనల్ని పిలిచాడు. చాలా మంది అనుకుంటారు కదా, నేను వచ్చాను కాబట్టి దేవునికి మహిమ అనుకుంటారు. ఇది తప్పు. దేవుడు పిలిచాడు కాబట్టి నువ్వు వచ్చావు. అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు బ్రతకొద్దు. ఎంతసేపు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకో. ఆయన ఇచ్చు బుద్ధి మీద ఆధారపడు, నీ బుద్ధి మీద ఆధారపడకు. దేవుడు చెప్తున్న మాట. తర్వాత చదువుకుందాం. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము అంటున్నాడు. మనమంట ఏదో వేరు వారు వేరండి, వారి స్వభావాలు వేరండి, మాకు అవసరం లేదండి, వాళ్ళు క్రైస్తవులు అండి కానీ వాళ్ళకి సెట్ అవ్వదు అనుకుంటారు. కానీ అందరూ ఒకే వంశమే. కానీ చాలా మంది అది గమనించుకోవట్లే. అందరూ ఏకరీతిగా చీకట్లో నుండి ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు. ఆయన గుణగణాలను కలిగి
ఆ గుణగణాలను నువ్వు ప్రచురము చేయాలంట. అప్పుడు నిజమైన వెలుగు, నిజమైన మైమరుపు నీలో వస్తుంది. చాలా మంది బట్టల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దేవుని వాక్యం మీద నిజంగా పెట్టినట్లయితే నువ్వు మెరుస్తావు. నీ హృదయంలో నుండొచ్చు వెలుగు ఇతరులకు వెలుగునిచ్చే అంత గొప్ప జ్యోతిగా నువ్వు మారుతావు అనేది దేవుడు ఈ రోజు మనం మాట్లాడుతున్న మాట ఆయన మనతో. అలాగే చదువుకుందాం. ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని క్వాలిటీస్ చెప్తున్నాడండి. ఏంటి అంటే రాజులైన యాజక సమూహం అంటూ మనం అనుకుంటాం కేవలం నేను ఎంత అండి అని అనుకుంటారు. కానీ దేవుడు మనకు పెట్టిన పేరేంటి అంటే రాజులైన యాజక సమూహం అంట. రాజులు ఎలా ఉంటారండి? రాజులు చాలా గంభీరంగా ఉంటారు కదా, చాలా రోషంగా బ్రతుకుతారు. రాజులు అనగా వారికంటూ ఒక హోదా ఉంటుంది. ఇక్కడ లోకపరంగా రాజులు మనం చూసినట్లయితే వారు కాదు నిజమైన రాజులు. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, దేవుడు ఎవరైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళంటే నిజమైన రాజులైన యాజక సమూహము అంటున్నాడు. నా గొప్ప సైన్యం అంటాడు దేవుడు క్రైస్తవుల్ని. కానీ కొంతమంది ఎందుకో ఆ సైన్యంలో ఉండలేకుండా ఆ యుద్ధానికి, లోక సంబంధమైన యుద్ధానికి భయపడి అలా సైన్యంలో నుండి తప్పిపోతూ ఉంటారు. మరి తప్పిపోయే గుంపులో నేను ఉన్నానేమో, నా ఆలోచనలో కానీ, నా మనస్సును ఎందుకు కానీ, నా క్రియలు ఎందుకు కానీ, చిన్న విషయంలో కూడా నేను తప్పిపోయి ఉన్నానేమో. అది మీకు మీరు మాత్రమే గమనించుకోవాలి. అందుకే ఆయన మాట్లాడుతూ రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును అంటున్నాడు. ఆయన పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తు. చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటారు కదండి. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నా ప్రాణం కదా, ఇది నా ఇష్టం, నా లైఫ్ కదా, ఇది నా ఇష్టం, ఎవరు నాకు చెప్పనక్కర్లేదు అని అనుకుని తమ ప్రాణం మీద తాముకు అధికారము లేకపోయినా బలవాన్ మరణానికి పాల్పడుతూ ఉంటారు కొంతమంది. కానీ నా సొత్తు మీరు, నేను నా విలువైన పరిశుద్ధమైన రక్తాన్ని పెట్టి విలువ పెట్టి కొనబడిన నా జనాంగం అంటాడు దేవుడు. మరి చాలా మంది అనుకుంటారు కదా, మీరు నా ప్రాణము నా ఇష్టం, నా లైఫ్ నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతా అని ఎలా అనుకుంటారు? అసలు ఆయన సొత్తైన ప్రజలునై ఉన్నారు అని చెప్తున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా సత్యవాక్యాన్ని మనం వినగలుగుతున్నామండి. ఇంత గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మందికి ఈ వాతావరణం లేదు సుమి. చాలా ఘోరంగా ఉంటుందండి కొంతమంది జీవితాలు. నిజంగా బయట జనాంగాలను మనం చూసినప్పుడు, బయట లోక సంబంధులైనటువంటి వాళ్ళని మనం చూస్తున్నప్పుడు దేవుడు నాకు ఇంత గొప్ప ఆసక్తిని ఇచ్చి, ఇంత గొప్ప ప్రత్యేకతనిచ్చి, నాకంటూ ఒక పేరు పెట్టి పరిశుద్ధ గుంపులో నిన్ను ఉంచానని ఒక మాట చెప్పి, రాజులైన యాజక సమూహములో నువ్వు కూడా ఒక భాగాన్ని అని చెప్పి, పరిశుద్ధ జనంలో నువ్వు ఉన్నావు. తర్వాత దేవుని నువ్వు నా సొత్తు అని మనకంటూ ఒక పేరు పెట్టాడు అని నిజంగా నువ్వు ఆలోచించినట్లయితే ఇంత గొప్ప కృప బయట వారి కన్నా దేవుడు నాకు ఇచ్చాడా అని అనిపిస్తుందండి. మీకు అది అనిపించట్లేదంటే మీరు ఇంకా దేవునిలో పర్ఫెక్ట్గా లేదు అని అర్థం. కానీ నిజంగా మీకు కనిపించినట్లయితే ఇది విన్న తర్వాత దేవుడు నాకు ఇంత గొప్ప ప్రియారిటీ ఇచ్చాడా, నాకు ఇంత గొప్పగా నన్ను ఉంచాడా ఆయన అని మనం ఆలోచిస్తామండి. తర్వాత చదువుదాం. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు ఎవరు ప్రజగా ఉండేవారో తెలుసా? సాతాను ప్రజగా ఉండేవాళ్ళు. సాతాను ఏలుబడిలో ఉండేవాళ్ళు. సాతాను ఎటు తిప్పితే అటు తిరిగేవాళ్ళు. తోలు బొమ్మలు చూసారండి? తోలు బొమ్మలు ఎలా ఆడిస్తే అలా ఆడతాయి అవి కదా, ఎలా ఆడిస్తే అలా ఆడతాయి. అలాంటి స్థితిలో నుండి సాతాను గాడి ఎలా ఆడిస్తే అలా ఆడేవాళ్ళం. నువ్వు ఎటువైపు వెళ్ళిపోవాలంటే వైపు వెళ్ళిపోయేవాళ్ళం. ఏం ఆలోచించాలి అంటే, ఏం తీర్చుకోవాలి నీ కోరికను, ఎలా నువ్వు పరుగులెత్తాలి లోకం కొరకు అని తోలు బొమ్మలు ఆడిచ్చేసాడండి మనల్ని. అలాంటి బంధింపబడి ఉన్నటువంటి గుంపులో
ఆ గుంపులో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడంట. మీరు రాజులు అని చెప్తున్నాడు, రాజులైన యాజక సమూహము అని చెప్తున్నాడు, గొప్ప సైన్యం అంటున్నాడు, పరిశుద్ధ జనము అంటున్నాడు, మీరు నా సొత్తు అంటున్నాడు. ఎవరో సొత్తు కాదు. ఇన్ని రోజులు మీరు సాతాను సొత్తుగా బ్రతికారేమో, కానీ విలువ పెట్టి నా రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని కొనుక్కొని మీకంటూ ఒక పరిశుద్ధ జనము అని పేరు పెట్టి నాకంటూ నేను ఏర్పరచుకున్న జనాంగము అని దేవుడు మాట్లాడుతున్నాడండి. తోలు బొమ్మల్లో మనల్ని ఆడొచ్చినటువంటి సాతాను నుండి మనల్ని విడిపించి పరిశుద్ధ జనంగా మార్చబడిన మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం, దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నాం మనం అసలు? మీరేమండి ఈజీగా చెప్పేస్తారు కదా, పాటించి మాకు తెలుస్తుంది అని అనుకోవచ్చు కొంతమంది. నిజంగా నువ్వు దేవుని మీద ఆనుకున్నట్లయితే, నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతికినట్లయితే ఈ మాట అనలేరండి ఎవరు. మా బాధలు మాకు తెలుస్తాయండి, మా కష్టాలు మాకు తెలుస్తాయండి అని అనుకుంటారు. దేవుని తెలీదా మీ కష్టాలు? దేవుని తెలీదా మన బాధలు? ఆయన పెట్టినటువంటి దాంట్లోనే కదా మనం బ్రతుకుతున్నాం. ఈ భూమి మీద కష్టాలు బాధలు ఉంటాయి అని తెలియకుండానే దేవుడు మనకి భూమి మీద పంపించేస్తాడా? పంపించాడు కదా. ఆయనకు ముందే తెలుసు, జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ఆయనకు తెలుసు. కానీ మీకేం తెలుసు అండి నా బాధ అని అనుకుని చాలా మంది ఆ వచ్చినటువంటి చిన్న చిన్న బాధలకు కూడా చాలా మంది వెనక్కి, విశ్వాసంలో నుండి అలా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటున్నారు. మరి అటు స్వభావం, అటు ఆలోచన చిన్నగా ఏమైనా నాకు వచ్చిందేమో, ఇంత గొప్ప సమూహం అంటున్నాడు, ఇంత గొప్ప పరిశుద్ధ జనం అంటున్నాడు, రాజులైన యాజక సమూహాలు మీరందరూ నాకు అంటున్నాడు దేవుడు. మరి నేను ఆయనకి ఇస్తున్నటువంటి ప్రియారిటీ ఏంటి అనేది గమనించుకోవాలి. అలాగే చదువుకుందాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ వారైతిరి అని చెప్తున్నాడు. ఒకప్పుడు కనికరం లేదు మన మీద, సాతాను ఎలా పడితే అలా వాడేసుకున్నాడు మనల్ని. చీప్ గా వచ్చింది అనుకోండి, ఏదైనా మనకు చీప్ గా వచ్చింది చేతికి, లేదా ఫ్రీగా దొరికింది, దాన్ని ఏం చేస్తామండి? ఎలా యూజ్ చేస్తాం? ఎలా పడితే అలా యూజ్ చేస్తాం కదా, ఎలా పడితే అలా యూజ్ చేస్తాం. చీప్ గా వచ్చింది లేదా ఫ్రీగా వచ్చేసింది అనుకోండి, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సాతాను మనల్ని అలా యూజ్ చేసి పారేశారండి ఇన్ని రోజులు. ఎలా పడితే అలా నువ్వు ఏ విధంగా ఎటు మార్గంలో నిన్ను నడిపించాలని అని అనుకుంటున్నాడో వాడు అలా నడిచేస్తాం మనం. కనికరము లేకుండా మనల్ని త్రిప్పేశాడండి లోకంలో సాతాను. కానీ కనికరము దేవుడు మన మీద చూపించాడు. ఒకప్పుడు మనకి కనికరం లేదు, ఇప్పుడు ఏమొచ్చిందండి? కనికరం మన మీద వచ్చింది. మనం చిన్నగా బాధపడినా కూడా దేవుడు మనం వెన్నంటే ఉండి మన బాధ చూస్తూ ఉంటాడు. కానీ నువ్వు నోరు తెరిచి మాత్రం దేవుని దగ్గర అడగవు. ఎవరికో చెప్పుకోవాలి నీ బాధ అనుకుంటావు. ఎవరి దగ్గరో చెప్తే నా బాధ వెళ్ళిపోతుందండి అని అనుకుంటారు. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడారా ఎవరైనా? ఏకాంతగా నా ప్రార్థన జీవితంలో అండి దేవునితో నేను మాట్లాడుతూ ఉంటానండి ఎల్లప్పుడూ. కొంతమందికి ఆ టైం కూడా ఉండదు అసలు. ప్రార్థన అండి ఎప్పుడో పొద్దునన్ను పోతానండి, సాయంకాలం వస్తాను, ఇంకా ప్రార్థన జీవితం ఎక్కడండి, వాక్యపు జీవితం ఎక్కడండి, వినడానికి అంత టైం లేదండి అసలు అని అనుకుంటున్నారు. ఎన్నిసార్లు విన్నా కూడా చాలా మంది చేస్తున్నవారు లేరు, చాలా మంది ఉన్నారు. మేము వింటామండి, వాక్యం చదవాలి అని మాకు సంఘాల్లో బోధిస్తారు, దాన్ని వినాలి, ఆయన దగ్గర ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ఎన్నోసార్లు మాటలు తూటాల్లాగా మా హృదయంలో చుచ్చుకుపడిపోయాయి. కానీ మా మనస్సు మారి దేవుని వాక్యంలో చదవాలి, ఆయనకు సమయాన్ని ఇవ్వాలి అంటే ఎందుకో అవ్వట్లేదండి అని మీరు మాట్లాడుకుంటున్నారేమో. మీరు గమనించుకోవాలి. కనికరము లేని వారుగా ఉండి ఈరోజు మీరు కనికరాన్ని పొందుకున్నారు. మనుషులకి ఏదైనా చిన్నగా ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం కదండి మనము, కదండి. చిన్నగా ఒకరు లిఫ్ట్ ఇవ్వని, లేదా ఏదైనా మనకు కావాల్సిన చిన్నగా కొద్ది ఇవ్వని వాళ్ళు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామండి వారి పట్ల. పాపము నుండి విడిపించిన దేవునికి మాత్రము చిన్నగా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లే, కృతజ్ఞత కలిగి బ్రతకట్లేనండి నేటి క్రైస్తవులు. మీకు మీరే ఆలోచించుకోవాలి. నా జీవితంలో ఇంత గొప్ప కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు కదా, ఎంతో మంది నా కళ్ళ ముందు కనుమరుగైపోతున్నప్పటికీ కూడా దేవుడు నన్ను ఇంకా బ్రతికించి ఉన్నాడే, ఎందుకు అని ఆలోచించారా?
ఇంకా ఆయన కనికరంలో నడుస్తున్నాం కాబట్టి, ఇంకా నీలో చాలా లోపాలు ఉన్నాయేమో, ఆయన అది మార్చాలని చూస్తున్నాడు కాబట్టి ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం మనం. కాబట్టి మనం గమనించుకోవాలి, కనికరింపబడి అప్పుడు మనకి లేదు, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మలో దేంతో పోరాడుతుందండి? ఆత్మ దేంతో పోరాడుతుందని చెప్తున్నాడు అక్కడ, చదవండి. శరీరాశలతో చాలా యుద్ధం చేస్తుందండి మనకు ఏదైనా రోగం వచ్చినప్పుడు, రోగం రావాలి అని, అది జ్వరపడాలని మన దేహంలో చూస్తున్నప్పుడు, మన దేహంలో చిన్న చిన్న కణాలు ఉంటాయంటండి. ఏదైనా రోగం మనలోనికి రావాలి అని అది చూస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి మంచి కణాలంట వాటిని తరిమి కొట్టాలని వాటితో పోరాడుతూ ఉంటాయంట. నిజంగా అండి, మన ఒక దేహంలో ఆ రోగము బయట నుండి వచ్చే రోగాన్ని చాలా పోరాడుతూ ఉంటాయంట, రానివ్వకుండా మన దేహంలో. ఆ కణాలు, ఆ చిన్న చిన్న కణాలకు కూడా ఉండేటువంటి బుద్ధి లేదండి నేటి క్రైస్తవులకి. నిజంగా ఆ కణాలు ఎంతసేపు పోరాడతాయో మనకు రోగం రాకుండా, చాలాసేపు పోరాడతాయంట రోగం రాకుండా. ఇంకా అంతకు మించి కూడా అది తట్టుకోలేనంత పరిస్థితుల్లో ఇంకా అలా వదిలేస్తుంది. అందుకే అవే పోరాడుతున్నాయంటే ఇక ఆత్మ విషయంలో మనం ఎంతగా పోరాడాలి. రక్తము కారునంతగా క్రీస్తు ప్రభువుని ఎదిరించలేదా లోకాన్ని? మనం రక్తము కారునంతగా ఎదిరిస్తున్నామండి. అంతవరకు రక్తము కారునంతగా మీరేమి ఎదిరింపలేదు, కానీ క్రీస్తు ప్రభువు ఎదిరించారు. ఆయన ఎదిరించినటువంటి ఆయన స్వభావాన్ని క్రీస్తు యేసు వైపునకు చూచుచూ మనము ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తాలి అని చెప్తున్నాడు. మనకు మాదిరి ఉంచిపోయాడు ఆయన. ఆ మాదిరిలో నువ్వు నడిచినట్లయితే ఖచ్చితంగా నువ్వు శరీరాశలతో యుద్ధము చేస్తావు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీ ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి బయటకు పారేసాయి. నువ్వు శరీరాశలు ఎప్పుడో ఒకప్పుడు ఎలాంటి ఒక టైంలో శరీర ఆశ అలా మనల్ని లాగుతూ ఉంటుంది. ఎక్కడ విని దొబ్బేస్తే, ఎక్కడ విని పడవేస్తే, ఏ వీక్నెస్ పాయింట్ నేను పట్టుకుంటే పడిపోతాడు, దేవుడి నుండి బయటకు వచ్చేస్తాడు అని చెప్పేసి సాతానికి తెలుసు. చాలా నీకంటే కూడా బాగా వాడికి తెలుసు. ఎలా అక్కడ దొబ్బితే, ఎక్కడ పడవేస్తే అక్కడ లాక్ చేయొచ్చు అనేది వానికి తెలుసు. అలా లాక్ చేస్తాడు, కీ వన్ చేతుల్లో పెట్టుకుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? కాబట్టి ఆ కీ ఇచ్చే అంతగా సాతానుకు నువ్వు అనుకూలంగా ఉండొద్దు. ఆయన కనికరించాడు మనల్ని, అందుకే కనికరించాడు కాబట్టి నీకు ఒక పని ఉంది. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి అని నీకు ఒక పని వచ్చింది. ఆత్మ చాలా పాపముతో పోరాడుతూ ఉంటుంది, కానీ చాలా మంది ఎలా అంటారో తెలుసా? ఆత్మను దుఃఖపరిచేవారుగా ఉంటారు. నీలో పరిశుద్ధాత్మ పని చేస్తుంది అని తెలిసినా కూడా ఆ పరిశుద్ధాత్మకు విరోధముగా బ్రతుకుతారు. ఆత్మను దుఃఖపరచకూడదు అని వాక్య భాగం సెలవిస్తున్నాడు. కాబట్టి మనం గమనించుకోవాలి. తర్వాత ఒక మాట చూద్దామండి, మనము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అని చెప్తున్నాడు ఇక్కడ. నా సొత్తైన నా ప్రజలు. ఇప్పుడు మనం ఒక డబ్బులు పెట్టి కొనుక్కున్నామండి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి. మనము ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. విలువ పెట్టి నా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానండి, అది పాడైపోతే నేను అలా చూడలేనని అనుకుంటామా లేదా? అనుకుంటారు కదండి, ఖచ్చితంగా అనుకుంటారు. మరి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి
కొనుక్కున్న మనకు ఏదైనా జరగాలన్నా, మనం ఏదైనా విశ్వాసంలో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నా, దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఆయన స్థాయి శక్తులను బట్టి అలా ప్రయత్నిస్తూనే ఉంటాడు, ఎదురు చూస్తూనే ఉంటాడు. నీ మార్పు కొరకై ఆయన ఎంత పరితపిస్తూ ఉంటాడో. కానీ మనము ఆయనకు అందుబాటులో ఉండమండి. అందుకే ఇక్కడ చెప్తూ నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము అంటున్నాడు. అంటే ప్రతిష్ఠ చేసేసాం అక్కడ, మళ్ళీ ఇంకా నువ్వు అక్కడ నుండి బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ప్రతిష్ఠిత చేసినట్లయితే, ఒక్కసారి ఏదైనా అక్కడ కూర్చోబెట్టినట్లయితే దాన్ని అక్కడ నుండి కదిలించలేము. తర్వాత కదిలింపబడినటువంటి క్రైస్తవులుగా మనం మారాలి. కదిలిస్తూ ఉంటే దాని యొక్క ఆకారం ఉంటుంది కదండి, దాని యొక్క ఎక్కడ ఎలా మారుతుంది అంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతుందో దానికి తెలియదు. కానీ ప్రతిష్ఠిత అన్నట్లయితే ఒక్కసారి ఒక్క చోట దాన్ని అక్కడ నిలబెట్టామనుకోండి, విగ్రహాలు నిలబెడుతూ ఉంటారు కదండి, నిలబెట్టినప్పుడు ఒక్కసారి దాన్ని ప్రతిష్ఠిత చేస్తే అక్కడ నుండి కదిలిస్తారు, తర్వాత కదిలించరు. దాన్నే ప్రతిష్ఠిత అంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము అని ఆయన ఫీల్ అయిపోతున్నాడు. కానీ మనం ఒకసారి ప్రతిష్ఠ చేసుకోవాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి, ఎన్ని కష్ట నష్టాలు నాకు వచ్చినా నా తండ్రి కొరకు నా విశ్వాసమందు కొంత కూడా కదిలింపబడకుండా బ్రతకాలని నువ్వు హామీ ఇచ్చి ఎలా కదిలించేస్తున్నావు నీ విశ్వాసాన్ని? తర్వాత నీ ప్రతిష్ఠిత చేసినటువంటి హామీ ఎక్కడికి పోయింది? ఆ మాట ఎక్కడికి పోయింది? ఎందుకు నువ్వు అలా కదిలించబడుతున్నావు నీ విశ్వాసంలో? ఎందుకంటే సరైన విశ్వాసము ప్రతిష్ఠ మనం ఇంకా చేసుకోలేదేమో దేవుని కొరకు. చదువుదాం తర్వాత, జనము నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను చెప్తున్నాడు కదండి. సమస్త జనము కంటే అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటున్నాము, బయట సమాజము ఎంతో ఎంతో లోకంలో పడి దొరులుతుంది. మనకి ఈ యొక్క గొప్ప కృపనిచ్చాడంటే ఎంత ఆయన ఏర్పాట్లో ఉన్నామని అర్థమే కదండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడంట. మనల్నంట నీ పక్కింటోళ్ళ కన్నా, మన ఎదురింటోళ్ళ కన్నా, ఈ గ్రామంలో కన్నా, ఈ దేశంలో కన్నా దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచుకున్నాడంట. ఎక్కువగా ఎంచి మరి మనం ఏం చేస్తున్నామండి? ఒకరు మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా వారికి తగినటువంటి ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిందే. దాన్నే ప్రతిష్ఠిత అంటారు. కానీ కొంతమంది తీసుకోవడానికి మాత్రమే ఉంటారు, కానీ ఇవ్వడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకో మరి తీసుకుంటున్న నువ్వు ఇవ్వడానికి కూడా సరైన విధముగా అలాగే ఉండాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచుకున్నాడంట. ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అని చెప్తున్నాడు. మరి ఏం లాభం అండి? ఆయన సమస్త జనాలు, ఎంతో జనాంగం ఉంది ఈ భూమి మీద, ఎంతో నడుస్తుంది ఈ భూమి మీద జనాంగం. ఇంత గొప్ప జనాంగంలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా? నేను ఏ పాటి దానను, ఏ పాటి వాడను? అసలు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా అని ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా ఆయన కృప ఎంతో విస్తారముగా నది వల్లే ప్రవహింపజేస్తుంది ఈ రోజున మన మీద. కాబట్టి మనం గమనించుకోవాలి, ఒక్కసారి నువ్వు దేవుణ్ణి ప్రతిష్ఠితం చేసుకున్నట్లయితే అక్కడి నుండి కొంత కూడా కదిలించబడవు. అది మనం అలాంటి విశ్వాసం మనం ఉండాలి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం కూడా ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. 26వ అధ్యాయం 2వ వచనం. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి అని చెప్తున్నాడు ఇక్కడ. సత్యాన్ని అంట ఏం చేయాలండి? ఏం చేయాలి? సత్యాన్ని ఆచరించాలి. కానీ కొంతమంది సత్యాన్ని ఆచరించట్లేదు, లోక జ్ఞానాన్ని చాలా ఆచరిస్తున్నారు. సత్యం అండి, సత్యం వెళ్ళే ఉంటుందిలేండి ఒక పక్కన,
సత్యంతో మాకు పని ఏంటండి? మనం ఒకసారి ఒక మాట చదువుకున్నాం, సత్యము మనల్ని ఎలా చేస్తుందండి? సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్తున్నాడు. నీ అంతరంగంలో దేవుడు ఏం కోరుతున్నాడండి? ఏం కోరుతున్నాడు? సత్యాన్ని కోరుతున్నాడు. మన అంతరంగములో దేవుడు సత్యాన్ని కోరుతున్నాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కానీ సత్యము లేని స్వేచ్ఛను కోరుకుంటున్నారు చాలా మంది అని చెప్పాను కదా. సత్యము లేని స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు చాలా మంది అని చెప్పాను. అలాంటి వారు నిజంగా ఎలా ఉంటారంటే, సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారాల్ని తీయండి అని చెప్తున్నాడు. మనం నిజంగా భూమి మీద నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా బ్రతికినట్లయితే ద్వారాలు ఆయన తీస్తాడండి. మనం గమనించుకోవాలి ఒకసారి. సత్యమును ఆచరించు. నువ్వు ఏం ఆచరిస్తున్నావు? అసలు చాలా మంది ఎలా ఆచరిస్తారో తెలుసా? నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, నేను ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి పనులు నేను చేయాలి, ఎలాంటి ముహూర్తాలు నేను ఆచరించాలి, ఏ నమ్మకాన్ని నేను ఆచరించాలి, ఎలా బ్రతకాలి, ఇవి ఆచరిస్తారండి. ఏ టైంకి ఏది చేస్తే మంచిగా ఉంటుంది. లోక మర్యాదను చెప్పక, మీరు కూడా ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుడు వాక్యమును అనుసరించేవారుగా ఉండాలి. కానీ చాలా మంది లోక మర్యాదతో వెళ్తున్నారు. లోకం ఏది చేస్తుందో మనం కూడా అదే చేస్తున్నారు కొంతమంది. మరి లోకముకు నీకు ఏం డిఫరెన్స్ ఉందండి? ఏమైనా వ్యత్యాసం ఉందా? ఏదైనా తేడా ఉందా? లేదు కదా. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని పరిశుద్ధ జనముగా ఏర్పరచుకున్నాను, రాజులైన యాజక సమూహం అంటున్నాడు, మీరు నా సొత్తు అంటున్నాడు. మరి ఆయన సొత్తుగా ఉండి ఇంకొకరు సొత్తుగా మారితే ఏమైనా బాగుంటుందండి? బాగోదు కదా. కాబట్టి మనము సత్యమును ఆచరించే వారుగా మనం ఉండాలి. నువ్వు ఏం ఆచరిస్తున్నావు నీ జీవితంలో? దేని నేను ఆచరిస్తున్నాను? లోక సంబంధమైన వాటిని ఆచరిస్తున్నానా? దేవుడిచ్చినటువంటి సత్యాన్ని నేను ఆచరిస్తున్నానా? ప్రతిష్ఠత నేను కలిగి ఉన్నానా? నా విశ్వాసం ఎంత మాత్రం ఉంది అని మీరు కొలతలు వేసుకోండి. ఒకసారి మీరు కొలతలు వేసుకోండి. మీ విశ్వాసపు స్థాయి పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ప్రతిష్ఠ జరుగుతుంది, సత్యము మనము ఆచరిస్తాము, నీతి కలిగి బ్రతుకుతాం. అందుకే అలాంటి వారికంట నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారాలు రెడీగా ఉంటాయి, ఓపెన్ అవుతాయి. నువ్వు ఇక్కడ విన్నావు సత్యంగా బ్రతకాలంట అని విన్నావు, బయటకు వెళ్ళి లోకాన్ని అనుసరించవు, ద్వారాలు తీయబడతాయి మనకు? లేదు కదా. కాబట్టి మనం గమనించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి అధ్యాయం అండి, సారీ, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి అని చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, చాలా మంది మనస్సును అలా గాల్లో వదిలేస్తారండి. నీ మనసు ఎక్కడయ్యా ఉంది అంటే, నా మనసు అంతా ఒక దాని మీద ఉందండి. ఏదైనా ఒక వస్తువును కానీ ఒక దేనిని ఇష్టపడ్డాం అనుకోండి, అది చేతికి వచ్చేంత వరకు ఆ మనసు ఎక్కడ ఉంటుందండి? దాని మీదే దృష్టి ఉంచి ఉంటుంది, దాని మీదే ఆ దృష్టి ఉంటుంది, దాని మీదే ఆ మనసు ఉంటుంది. అందుకే కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని, నీ మనసును నిజంగా నువ్వు కట్టుకున్నట్లయితే దాన్ని లాగబెట్టి అలా కూర్చోబెట్టాలి అంతే దేవుల్లో. కానీ కొంతమంది కూర్చోబెట్టారు, అలా గాలికి తిరిగిపోవని వదిలేస్తారు. అప్పుడు ఎలా మనం పరిశుద్ధ జనంగా మారుతాం? అప్పుడు ఎలా మనం రాజులైన యాజక సమూహంగా మనం ఉంటాం? ఎలా ఆయన ఏర్పరుచుకున్నటువంటి గుంపులో మనం ఉంటామండి? కాబట్టి మనం గమనించుకోవాలి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని చెప్తూ, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఆయన పరిశుద్ధుడండి, కరెక్టేనండి. ఆయన మాలో కూడా పరిశుద్ధతను కోరుకుంటున్నాడంటే అది మాత్రం ఒప్పుకోరు చాలా మంది.
ఎలా అండి, ఆయన పరిశుద్ధుడే, ఓకే, నేను ఎలా అండి ఉండగలుగుతా అని ఒక మైండ్ సెట్ తో చాలా మంది ఉండిపోతున్నాడు ఈ రోజుల్లో. ఎలా ఉండగలుగుతా అసలు, దేవుడు మాదిరి ఉంచిపోయాడు అని తెలిసినా కూడా చాలా మంది పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నారు. దాన్ని సరిచేసుకొని నేను పడిపోయినా కూడా మరలా లేచి నిలవబడాలి దేవునిలో అనే ఒక జ్ఞానం కూడా లేకుండా బ్రతుకుతున్నారండి. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉంది, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుంటిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక చెప్తున్నాడు. ఆశ అండి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతున్నాడు మనల్ని. ఆశ ఉంటే పర్లేదు, కానీ దురాశ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి. ఆశను దురాశగా మలుచుకొని మరి బ్రతుకుతూ ఉంటారు మనుషులు. అందుకే ఇక్కడ చెప్తూ అజ్ఞాన దశ అంటే ఏంటండి? బాల్య దశ మనకు తెలుసు, యవ్వన దశ మనకు తెలుసు, వృద్ధాప్యపు దశ మనకు తెలుసు. అజ్ఞాన దశ ఏంటి? అజ్ఞాన దశ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేశారా మీరు? చేశారండి? చేయలేదా? జ్ఞానంతోనే బ్రతికారా పుట్టినప్పటి నుండి మనం? లేదు కదండి. అజ్ఞాన దశ అంటే దేవునిలోనికి రాక మునుపు, నిన్ను ఆయన ఏర్పరచబడక మునుపు పాపములతో అపరాధములతో చచ్చి మనం పడి ఉన్నప్పుడు, అది ఎలాంటిది? అజ్ఞాన దశ కదా. అలాంటి అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు. కొంతమంది ఉంటారు కదా, సమస్తంగా మేము ఉండలేం, కానీ ఈ విషయంలో మాత్రం మేము చాలా పరిశుద్ధంగా ఉండగలుగుతామండి. ఈ విషయంలో ఎందుకంటే వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. దేవునికి అనుకూలంగా దేవుని చాలా మంది వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. దేవునికి నువ్వు అనుకూలంగా మారు అని దేవుడు చెప్తుంటే, లేదు దేవునే నేను నాకు అనుకూలంగా నేను మార్చుకుంటా. ఈ కేటగిరీలో, ఈ మైండ్ సెట్ లో కొంతమంది వెళ్తున్నారు. అలాంటి వారుగా ఉండొద్దండి. దురాశ మనకు అజ్ఞాన దశలో. తర్వాత చెప్తున్నాడు ఆయన, మీరును సమస్త ప్రవర్తన ఏందో పరిశుద్ధులై ఉండు అని చెప్తున్నాడు. సమస్త ప్రవర్తన, నీ సొంత ప్రవర్తన, నీకు కావాల్సింది, నీకు అనుకూలమైన ప్రవర్తన కాదు ఆయన చెప్తున్నది. సమస్తమైన ప్రవర్తన గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. సమస్తమైన ప్రవర్తన ఏందో పరిశుద్ధులై ఉండు అని చెప్తున్నాడు. నీకు ఇష్టానుసారమైనది, నీకు అనుకూలము లేనిది, దీన్ని వదిలేసి చాలా మంది నేను కూడా పరిశుద్ధుడే లేండి అని అనుకుంటారు, అనే భ్రమలో ఉంటారు కొంతమంది. సమస్తాన్ని చెప్తున్నాడు ఆయన. తర్వాత ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. రెండో పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. దేవుని గుణగణాలు మనలో బయటకు రావాలంటే మనం ఎలా ఉండాలి, పరిశుద్ధత రావాలంటే ఎలా ఉండాలని చెప్తున్నాడు. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని, మనకంటూ కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈ వాగ్దానాలు మీకు ఉండినట్లయితే మీ మనసును లాగపెట్టి కూర్చోబెట్టచ్చు. అవి ఏంటంటే అని మాట్లాడుతూ చెప్తున్నాడు. చదువుదాం. వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు అవునట్లు వాటిని అనుగ్రహించను అని చెప్తూ చదువుదాం. తర్వాత, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని చెప్తున్నాడు. మనమంట దాన్ని పేర్చుకోవాలంట.
ఏం పేర్చుకోవాలని చెప్తున్నాడంటే, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు. మొదట విశ్వాసంలో నీకు వచ్చినట్లయితే, నిజంగా నా దేవునిలో నేను విశ్వాసం నందు నన్ను నేను ప్రతిష్ఠించుకోవాలని నువ్వు అనుకున్నట్లయితే, ఆయన గుణగణాలు నీలో నుండి ప్రచురము చేయు నిమిత్తము అని నువ్వు ఆలోచించినట్లయితే, నా ఒక మైమరుపు నా పైన బట్టల మీద కాదు, కానీ నా లోపల నుండి జ్యోతిగా అది మెరవాలని నువ్వు ఆలోచించినట్లయితే అని చెప్తున్న మాట, విశ్వాసమునందు సద్గుణం మనకు ఉండాలి. తర్వాత సద్గుణమునందు జ్ఞానమును, ఆ జ్ఞాన దశలో నుండి దేవుడు జ్ఞాన దశలో నడిపిస్తే ఆయన్నే పక్కన పెట్టేసి లోకంలో నేను జయిస్తా అని వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్టి కేటగిరీలో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నాశనం కూడా నీ వెనకాలే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అది చదువుదాం ఇక్కడ. సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. ఆశా నిగ్రహం అంటే ఏంటో తెలుసా అండి? ఏంటండి ఆశా నిగ్రహం అంటే ఏంటండి? ఆశ ప్లస్ నిగ్రహము. ఆశకు నిగ్రహం ఉండాలి. నీకు వచ్చేటువంటి ఆశలు, ఆ దురాశలకు నిగ్రహించే శక్తిని నీకు ఉండాలి. ఆయన ప్రసాదించాడు ఇంద్రియ ఆత్మగల నిగ్రహంగా ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఆత్మ ద్వారా మనము ఇంద్రియ నిగ్రహమునంట, ఆశా నిగ్రహమునంట, ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనిడి. ఇది ఎలా ఉందంటే, ముత్యాల హారం చూసారండి ఎప్పుడైనా? నార్మల్గా 10-20 కూడా దొరుకుతుంది కదా. ముత్యాలు అంటే అక్కడికే వెళ్ళిపోద్దండి. మీరు హారం చూసాం కదా మనము, చాలాసార్లు పిల్లలు పెద్దలు కూడా వేసుకుంటూ ఉంటారు. అవి ఎలా ఉంటాయండి? తెల్లగా కాదండి. అవి ఎలా ఒక్కొక్కే, కానీ అవి ఎలా అమర్చబడి ఉంటాయి? ఎలా అమర్చబడి ఉంటాయండి? వేరువేరుగా ఉంటాయా? ముత్యాల హారం ఎలా ఉంటుంది? ఒకదానికొకటి గుచ్చబడి ఉంటాయి కదా. సేమ్ అది ఎలా అయితే ముత్యాల హారం మనకు ఒకదానికొకటి అమర్చబడి ఉందో, ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, విశ్వాసంలో సద్గుణము జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను. ఎలా అయితే ముత్యాల ఆహారం ఉంటుందో ఖచ్చితముగా దాన్ని కూడా నువ్వు అలా అమర్చుకోవాల్సిందే. అప్పుడు నువ్వు ప్రతిష్ఠిత జనముగా దేవునికి మార్చబడతావు. అప్పుడు నువ్వు నిజమైన ఆయన ఏర్పాట్లో నేను కూడా ఉన్నా అని నువ్వు ధైర్యంగా చెప్పుకోగలుగుతావు అండి. అయినా ఉంటే నాకు ఏం ప్రయోజనం అండి అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు అలా అనుకోవచ్చు, కానీ రేపు పొద్దున నీ ఆయుష్ కాలం తీరిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు చనిపోతే, ఒకవేళ ఏంటంటే చనిపోతారు, ఎప్పటికప్పుడు చనిపోవాల్సిందే. చనిపోతే ఇప్పుడు విన్నటువంటి మాటలు నువ్వు పట్టించుకోలేవు, దానికి నువ్వు చెవి ఇవ్వలే, నీ ఇష్టానుసారంగా బ్రతికేసావు, లోకపరంగా నువ్వు వెళ్ళిపోయావు. చనిపోతే దేవుడు ఒకవేళ మనల్ని అడిగితే, ప్రశ్న చేస్తే, అప్పుడు మేము ఎలా సమాధానం చెప్పగలుగుతామండి? వినలేదు ప్రభు, నాకు తెలియదు అంటే ఒక లెక్క. విన్నాం కదా, ఇప్పుడు మనము తెలుసుకున్నాం కదా. ఒకదానికొకటి ఎలా ఉండాలి? అమర్చుకోవాలంట. ముత్యాల హారము కంటే గొప్పగా నువ్వు అమర్చుకోవాలి. ఎంత అందంగా ఉంటుందండి ముత్యాల హారం, ఎంత అందంగా కనిపిస్తుందో. ఇవి కూడా నువ్వు ఉన్నట్లయితే నీ అంత అందమైన జీవితం ఈ లోకంలో ఇంకెవరికి దొరకదు అని చెప్తున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇలా అమర్చుకునే వారుగా ప్రయత్నించాలండి. ఏదైనా మనం అలా విని వదిలేసి రేపు పొద్దున మనం చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని ప్రశ్నిస్తే నువ్వు ధైర్యముగా సమాధానము చెప్పేటువంటి గొప్ప మనస్సు నువ్వు కలిగి ఉండాలి. కానీ తెలిసి కూడా విన్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత నీ స్వభావం లోపలికి వచ్చేస్తే అప్పుడు దేవునితో మనం ధైర్యంగా ఏం చెప్పుకోలేమండి. కాబట్టి మనం గమనించుకోవాలి. ఇంకొకటి కూడా, మనము దాలింబర పండు చూసాం కదండి, అది ఎలా ఉంటాయండి లోపల? ఆ చిన్న చిన్న పళ్ళు ఎలా ఉంటాయండి? గట్టిగా కాదండి, ఎలా ఉంటాయి? గుంపులుగా ఉంటాయి కదండి. నేను కలర్ అడగట్లే ఇక్కడ, వాడు ఎలా అమర్చబడి ఉంటాయని అడుగుతున్నా. అవి ఎలా ఉంటాయి? చాలా గుంపులుగా అమర్చబడి ఉంటాయి కదండి. ఎంత మంచిగా, ఎంత సద్గుణంగా ఉంటాయో. అవన్నీ మనకు పాఠాలు నేర్పిస్తున్నాయండి. ఇలా నువ్వు అమర్చుకోవాలి, వీటన్నిటిని ఇలా అమర్చుకోవాలని చెప్తున్నాడు.
అవన్నీ మనం చూసినప్పుడు దేవుడు నాకు ఈ మాట చెప్పాడు కదా. మీరు తింటున్నప్పుడు లేదా అలాంటి ముత్యాల ఆహారాన్ని నువ్వు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ రెఫరెన్స్ మనకు గుర్తుకు రావాలి. ఇది మనకు గుర్తుకు రావాలండి. అవును కదా, దేవుడు నాకు చెప్పాడు కదా, వీటితో పాటు ఇవన్నీ నువ్వు అమర్చుకో. ఈ పండ్ల ద్వారా కానీ ఈ ఆహారాల ద్వారా కానీ దేవుడు నాకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు కదా. వాటికి అంత గొప్ప లక్షణం ఉన్నప్పుడు ఒక మనిషిగా ఆయన పోలికలో ఆయన స్వరూప్యంలో పుట్టినటువంటి మనము అమర్చుకుంటున్నామండి నిజంగా. కాబట్టి మనం గమనించుకోవాలి, మరి ఎలా ఉన్నానో, మనము దేవుణ్ణి సంపాదించుకున్నట్లయితే, ఆయన మనల్ని సంపాదించుకున్నాడు, ఆయన నా సొత్తు మీరందరూ అని ఆయన చెప్తున్నాడు. మరి ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఎలా ఎదిరించాలి, ఎలా ఎదిరిస్తే నిజంగా రాజసత్వం నాలో వస్తుంది, పౌరుషత్వం నాలో వస్తుంది, పౌరత్వం పరలోక పౌరత్వం నాలోకి ఎలా వస్తుంది. నువ్వు దేన్ని ఎదిరిస్తే నీకు అది వస్తుంది. దేన్ని ఎదిరిస్తే నువ్వు రాజులని యాజక సమూహం అని నువ్వు అనుకుంటావో, దేన్ని ఎదిరిస్తే నువ్వు పరిశుద్ధ జనాంగంలో నేను కూడా ఉన్నా అని నువ్వు అనుకోగలుగుతావు. ఒక మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి అని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు ఎదిరించి పరిశుద్ధ జనాంగంలో నువ్వు మారాలి అంటే, నువ్వు సాతాన్ని ఎదిరించి రాజసత్వాన్ని నువ్వు పొందుకోవాలంటే, పరలోక పౌరత్వాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు మొదట చేయాల్సింది ఏంటంటే, అందుచేతన మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు, నీకు ఎప్పుడైనా నీ బలహీనత నేను లాగినప్పుడు, సాతాను నిన్ను ప్రేరేపించినప్పుడు, ఇది నీకు దేవునికి ఇది ఇష్టం లేదు అని నీకు తెలిసినా కూడా దాని వైపు నువ్వు అడుగులు వేయాలని ఆలోచన నీకు వచ్చినప్పుడు, ఆ ఆపద్దినమునందు అంట, అందుచేతన ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చు సర్వాంగ కవచము. నువ్వు ఎలా ఎదిరిస్తే నీకు రాజసత్వం వస్తుంది. రాజు యాజక సమూహంలో ఆ గుంపులో నేను భాగంగా ఉన్నానని నువ్వు అనుకున్నట్లయితే ఫస్ట్ నీకు ఈ లక్షణాలు ఉండాలి, ఈ కవచాలు నీకు ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచం అంతా దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని నువ్వు ధరించుకున్నావా? నేను ధరించుకున్నానండి అని నీకు నువ్వు చెప్పుకున్నట్లయితే మరి మన అంత గొప్ప పర్సన్స్ ఇంకెవరు ఉండరండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, చదువుతాం. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుగు తొడుగుకొని అని చెప్తున్నాడు ఇక్కడ. మంచి బట్టలు వేసేసుకుంటే, మంచి వస్తువులను ధరించేసుకుంటే క్రైస్తవులు ఇలాగే ఉంటారండి అని మాట్లాడుతున్నాం కాదు, కానీ నీతిని నువ్వు ధరించుకోవాలంట. నీతిని నువ్వు ధరించుకోవాలి. తర్వాత చదువుదాం. నడుమును కంటే ఎలా ఇదేం కట్టుకోవాలంటే అండి, నడుమునకు బెల్ట్ ఎంత ఇంపార్టెంటో సత్యము అనే దట్టి కూడా మనకు అంతే ఇంపార్టెంట్, దానికంటే ఇంపార్టెంట్. బెల్ట్ లేకపోయినా పర్లేదు, కానీ సత్యం అనేది నీకు లేకపోతే నువ్వు క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతకలేవు, అసలు అనిపించుకోలేం దేవుని దగ్గర నుండి. చదువుదాం తర్వాత. శక్తిమంతులు సర్వాంగ కవచం ధరించుకున్నాడు ఎలా కనుక మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుగు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి అని చెప్తున్నాడు. అప్పుడు అలా నిలిచినట్లయితే అప్పుడు నిజమైన రాజులైన యాజక సమూహంలో నువ్వు ఉంటావు. అప్పుడు పరిశుద్ధ జనముల గుంపులో నేను ఉంటా అని నువ్వు అనుకోవచ్చు. కానీ చాలా మంది కవచాన్ని ధరించుకోరు, నీతిని ధరించుకోరు, పరిశుద్ధతను ధరించుకోరు. కానీ నాకు ఆయన ఇచ్చే అన్ని నాకు కావాలి, ఆయనకు అనుకూలంగా నేను బ్రతకకపోయినా పర్లేదు, నాకు ఆయన అనుకూలంగా మారితే చాలు అని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటున్నారండి. అప్పుడు మనస్సు పర్ఫెక్ట్ గా ఉంటుందండి? మనసు లోకాన్ని ఆశించకుండానే ఉంటుందా? ఆశిస్తుంది కదా, ఖచ్చితంగా ఆశిస్తుంది.
కానీ నువ్వు చేయాల్సిన ఆశించకూడదు అని అనుకున్నట్లయితే ఆయన ఇచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అను మైమరుగు తొడుగుకోవాలి, తర్వాత పాదములకు సమాధాన సువార్త సిద్ధ మనస్సు. నేను ఇంకా సిద్ధపడుతున్నానండి, ఇంకా దిద్దుకోవాలని చూస్తూ ఉంటారు చాలా మంది. ఇంకా దిద్దుకోవాలండి, ఇంకా చాలా ఉన్నాయండి. బాప్టిజం పొంది ఇన్ని ఇయర్స్ అయిపోయింది, ఇన్ని ఇయర్స్ అయిపోతుందండి, ఇంకా నాకు సిద్ధపాటు రాలేదండి, ఇంకా నేను ఇంకా రెడీగా దాన్ని సరిదిద్దుకోవాలి, దిద్దుబాటులో నేను ఇంకా ఉన్నానండి అని నువ్వు అనుకున్నట్లయితే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు, ఏ రీతిగా వస్తుందో తెలీదు. కానీ నీకు సిద్ధ మనసు ఉండాలంట. సర్వంగా కవచము నీకు ఉండాలి, నీతి అనే మైమరువు నీకు ఉండాలి, సత్యమును దట్టి నువ్వు కట్టుకోవాలి ఖచ్చితంగా. సిద్ధ మనస్సు అనే జోడు నువ్వు తొడుగుకోవాలి, సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని నిలువబడాలంట మనం. తర్వాత ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు అని చెప్తున్నాడు ఇక్కడ. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే విశ్వాసమును డాలు పట్టుకోండి అని చెప్తున్నాడు. విశ్వాసము లేనిది ఇవన్నీ మనకు రావండి. విశ్వాసం లేకుండా నేను కవచాన్ని ధరించుకుంటా, నేను నీతిగా ఉంటా అంటే అంత సాధ్యం కాదు. అది దేవుళ్ళను నువ్వు నిజంగా విశ్వాసము కలిగినట్లయితే, విశ్వాసపు పునాది పర్ఫెక్ట్ గా నీకు పడినట్లయితే, వాడు అగ్ని బాణములు, దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి మనము శక్తివంతులుగా మారదామంట. కానీ ఏంలే దేవుడేనా అని నువ్వు చులకన చేస్తే, ఎక్కడున్నా నేను ఉంటాను కదండి, ఎక్కడ ఎలా ఉన్నాను దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు కదా అని అనుకొని దేవునికి సహవాసానికి, దేవుని ఇచ్చేటువంటి మాటలకి, ఆయన ప్రార్థనకి చాలా మంది దూరం అయిపోతూ బ్రతుకుతుంటారు. అప్పుడు ఆ కవచము మనకు నిజంగా వస్తుందా? ఆ విశ్వాసపు డాలు మన చేత పట్టుకోగలుగుతామా? కాబట్టి మనం గమనించుకోవాలి. తర్వాత మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని చెప్తున్నాడు. దేని ధరించుకోవాలంటే చివరిగా ఆత్మ ఖడ్గము మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. మరి నిజంగా ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయా? దేవుడేమో ఇంతగా నాకు చెప్పేశాడు, మరి వీటిలో నాకు తెలిసి కొంతైనా ఉంటుందో లేదో మరి మీరు ప్రశ్న చేసుకోవాలండి. ఉన్నట్లయితే మనంత గొప్ప భక్తులు ఇంకెవరు ఉండరు. ఇంతగా దేవుడు మనకు చెప్పాడు, వీటన్నిటిని ధరించుకో, అప్పుడు నువ్వు శక్తిమంతులుగా మారుతావు. అప్పుడు నీకు వచ్చే చిన్న ఆ సమస్యలు ఎంత అండి, దాని ముందర ఆ సమస్యలు ఎంత? రక్తము కారణంతగా మనకు అంత బాధ అయితే లేదు కదా. కాబట్టి మనం గమనించుకోవాలండి, మరి ఇవన్నీ నేను ధరించుకున్నా లేదా? వీటన్నిటిని ధరించుకొని సాతాన్ని ఎదిరించే గుంపులో మనం ఉండాలి. అప్పుడు మనం నిజమైన పౌరత్వాన్ని, పరలోక పౌరత్వాన్ని పొందుకునే వారుగా మనం ఉంటాం. ఒకదానికొకటి గుచ్చబడినటువంటి ఆహారం ఎలాగో ఉంటుందో దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు అమర్చుకున్నాను నా హృదయమందు. జ్ఞాపకం చేసుకోవాలండి, మనం ఏ మార్గంలో వెళ్తున్నాం, ఎటువైపు మనం పరుగులు తీస్తున్నాం, ఎలా ఈ కవచాన్ని ధరించుకోవాలని దేవుడు ఈ రోజు మనకి చెప్పాడో, మరి ఎలా ధరించుకోవాలి, ఆయన చెప్పినటువంటి మాటలు నాలో నిజంగా నెరవేర్చుకుంటున్నానా లేదా అనేది మీరు గమనించుకోవాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు తండ్రి మాకు నేర్పించారు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తండ్రి, ప్రతి దాని తండ్రి ఈ లోకమందు వచ్చేటువంటి ప్రతి బలహీనతను ఎదిరించాలంటే తండ్రి సర్వాంగ కవచము మాకు చాలా ఉండాలి కనుక తండ్రి ఆత్మ ఖడ్గాన్ని మేము ధరించుకోవాలి ప్రభువా, రక్షణ మేము ధరించుకోవాలి ప్రభువా. అవును తండ్రి, ఎంతో మంది తండ్రి వీటేమి ఈ ఆయుధాలు లేకుండా తండ్రి, ఈ ఆయుధాలు పట్టుకోకుండా తండ్రి లోకంలోనికి పరుగులు తీస్తున్నారు ప్రభువా. అలాంటి వారుగా మేము ఉండకుండా తండ్రి ఈ రోజు తండ్రి మాకు నేర్పించినటువంటి గొప్ప ఆయుధములను ధరించుకొని లోకంలో నుండి వచ్చే ప్రతి ఒక్క చెడు దాన్ని తండ్రి మేము నరికి వేయడానికి తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో ప్రభువా,
ఇక్కడ కూర్చున్న పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈరోజు తండ్రి ఎంతో విలువైన వాక్కులు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆ పిల్లలు తండ్రి ఏ ఒక్కరు తండ్రి నాతో సహా ప్రభా మీ వాక్యమందు స్థిరులుగా తండ్రి ఉండని వారుగా తండ్రి కదిలింపబడినట్లయితే తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ వాక్యం ప్రతిష్ఠిత చేసుకొని మీ ఎందు తప్పిపోయే వారుగా ఏ ఒక్కరు ఉండకుండా మాకు మేము పరీక్ష చేసుకొని ఎల్లవేళలా ఈ కవచములన్నీ ఈ యొక్క ధరించుకోవాలన్నీ తండ్రి మేము నిజంగా ధరించుకున్నామా లేదా అని గుర్తించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, గొప్ప వెలుగు తండ్రి ప్రభు మా హృదయం అందు తండ్రి పుట్టించారు గనుక తండ్రి మేము పైకి మెరిసిపోయే వారుగా ఉండకుండా లోపల నాటబడినటువంటి గొప్ప వాక్యం అనే ఆ ఖడ్గము ద్వారా తండ్రి మేము మెరవడానికి మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి. గొప్ప యాజకులుగా మారి తండ్రి రాజులని యాజక సమూహములో ఆ గుంపుల మేము ఉండుటకు, పరిశుద్ధమైన గుంపుల మేము ఉండుటకు మీరు తండ్రి విలువ పెట్టి మమ్మల్ని కొన్నారు గనుక తండ్రి దానికి తండ్రి మేము తల వంచి తండ్రి మీ దగ్గర తండ్రి మీకు అనుకూలంగా మీ చిత్తానుసారంగా బ్రతుకుటకు మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుకోమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో మీ ప్రార్థన మనల్ని సమర్పించుకుంటూ అడిగి వేడుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.
పాపములకు ప్రతిగా ప్రభు చేసెను బలియాగం. యేసుని త్యాగం చిందెను రక్తం మనకై, పొందిన గాయం రక్షణ భాగ్యం భూమికై. యేసే మార్గము, క్రీస్తే సత్యము, ప్రభువే జీవము, పరముకు నడిపే భాగ్యము. యేసే మార్గము, క్రీస్తే సత్యము, ప్రభువే జీవము, పరముకు నడిపే భాగ్యము. దుష్టుని వలలో చిక్కిన లోకం త్రోవ తప్పిన వైనం, పరిశుద్ధత వసగిన క్రీస్తు మాటలో కలదులే జీవం. ఎటువైపో నీ పయనం, ఎందాకో నీ గమనం. ఎటువైపో నీ పయనం, ఎందాకో నీ గమనం. తరిగే కాలం గడిచిన సమయం ఆగదు నీకై క్షణం. గమ్యం తెలియక తిరిగే లోకం నిలువదు నీకై